నిజంగా ఇప్పటికీ ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ చట్టం గుర్తుకొస్తే మాత్రం ఇప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంది. ఎందుకంటే బీహార్‌లో కాంగ్రెస్ పుంజుకుంటోంది. లేకపోతే కాంగ్రెస్ కాదు, తేజస్వి యాదవ్ పుంజుకుంటున్నాడు అంటున్నారు కదా! కాంగ్రెస్ కనుక పొరపాటున ఇప్పుడు దేశం ఏది మధ్య తరగతిలో విదేశాల్లో ఎదురవుతున్నటువంటి సమస్యను బేస్ చేసుకొని అసంతృప్తులు పెరగడమో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటిది సుదీర్ఘకాల పాటు పరిపాలన కాబట్టి సహజసిద్ధంగా వచ్చేటువంటి నెగిటివిటీని యూజ్ చేసుకుంటే దాంట్లో భాగంగానే మొన్న తగ్గినాయి కూడా సీట్లు. అట్లాంటి సిచ్యుయేషన్స్‌లో బీజేపీ గనక పక్కకెళ్ళిపోతే రేపు పొద్దున వక్ఫ్ చట్టం వాళ్ళు ఇష్టం వచ్చినట్టే నడిపించారు. ఇప్పటికే వక్ఫ్ భూముల్ని వాళ్ళు చెప్పింది వాళ్ళది అన్నటువంటి కోణంలో రాసినట్టే నడుస్తాయి. అట్లాగే ఆ రోజున వాళ్ళు పెట్టినటువంటి 2011లో కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి హిందూ వ్యతిరేక బిల్లులో కీలకమైనది ఏంటంటే మత ఘర్షణలు, దాడులు జరిగినప్పుడు హిందూ సమాజం, హిందువులు, మైనారిటీల మీదన కేసులు పెట్టకూడదు. కేసులు పెట్టినా అది చెల్లుబాటు కాదు అన్నటువంటిది అప్పుడు పెట్టినటువంటిది. అట్లాగే మీ ఇంట్లో ఓ వాటా ఖాళీగా ఉంటే ముస్లిం వ్యక్తి వచ్చి నాకు అద్దెకి ఇవ్వమని అడిగితే ఇవ్వను అని చెప్పడానికి వీల్లేదు, ఇచ్చి తీరాల్సిందే. క్రిస్టియన్ వచ్చి అడిగితే ఇవ్వను అని చెప్పడానికి వీల్లేదు, ఇచ్చి తీరాల్సిందే. నీకు నచ్చినోడికి నువ్వు ఇచ్చుకోవడానికి వీల్లేదు. అదిగో మా పట్ల మత వివక్ష చూపెట్టారంటే కేసు పెట్టేయాలి. ఇది అంటే నువ్వు ఇంటి యజమానైనా నీ చేతిలో ఉన్నది, వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చేయాలన్నటువంటిది అనమాట. అట్లాగే వినాయక చవితి, దీపావళి, దసరా లాంటివి జరిపేటప్పుడు మన రోడ్డులో ఉన్నటువంటి మైనార్టీల నుంచి ఎన్ఓసి తీసుకోవాలి. ఏది మనం దీపావళి కాల్చుకోవడం, లేకపోతే వినాయక చవితి భజనలు చేసుకోవడానికి, టెంట్లు పెట్టడానికి. అట్లాగే మత ఘర్షణలు, దాడుల మీద కేసుల్ని హిందూ న్యాయమూర్తులు ఆ బెంచ్లో ఉండకూడదు, ముస్లిం న్యాయమూర్తులే విచారించాలి మత ఘర్షణలు జరిగినప్పుడు. ఇదేంటి, అదే స్పెషల్ అనమాట ఈ బిల్లుది. అంత దుర్మార్గమైనటువంటి చట్టం తెచ్చే ప్రయత్నం చేశారు.